గురుగారు, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 అనేది ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యంగా శని యొక్క సంచారం జన్మస్థానంలోకి వస్తుంది. ఇది శారీరకంగా ప్రతికూలతని కలిగిస్తుంది. సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. అలాగే బృహస్పతి సంచారం కూడా తృతీయ స్థానం నుంచి రేపు మేలో అర్ధాష్టమ బృహస్పతి యొక్క ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ కంగారు పడడం, తర్వాత అకారం చిరాకులు కల్పించుకోవటం, ఇవన్నీ కూడా వీరు తగ్గించుకోవటం శ్రేయస్కరం. స్థిరత్వాన్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ విషయాల్లో పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారంగా వారికి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే వీరికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. మహిళలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహ విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకస్మిక విజయాలు, శుభవార్తలు కూడా ఆనందాన్ని కూడా పెంచుతాయి. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు కూడా సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభద్రతాభావం ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్యపడకుండా కార్యక్రమాలు కొనసాగించి ముందుకు పోయినట్లయితే చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. వీరికి రాహు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే కేతు సంచారం కూడా మే తర్వాత నుంచి అనుకూలిస్తుంది. శత్రువులపై కూడా విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో కూడా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు మరి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏ దైవాన్ని ఎక్కువ ఆరాధించాలో తెలియజేయండి. మీనరాశి వారికి కూడా బృహస్పతి యొక్క బలం ఈ సంవత్సరం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వీరు దక్షిణామూర్తిని తప్పకుండా ఆరాధించాల్సినటువంటి సమయం ఇది. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం వినడం ద్వారా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ స్తోత్ర పఠనం ద్వారా వీరికి లభిస్తాయి. ఇలా స్తోత్ర పఠనం ఈ సంవత్సరం అంతా వీలైనప్పుడల్లా కూడా కొనసాగించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వీరికి లభ్యమవుతాయి.